మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశాన్ని వలసవాద భావజాలం నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం, సంక్షేమ పథకాల విస్తరణతో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గారు, మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు రేష్మా గారు, మరియు ఇప్పుడే మీ ముందు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, మరి ఇక్కడ రాష్ట్ర జిల్లా బాధ్యులు అందరు వేదికపై వాళ్ళ పరిచయాలు జరిగినాయి. మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక 4వ స్తంభంగా ఉండేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీకు ఒక నమస్కారాలు. కారణం ఏంటంటే, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సంవత్సరాలు పరిపాలించింది. అందులో సుదీర్ఘకాలంగా పరిపాలించిన వెసులుబాటు కలిగించిన ప్రభుత్వం ఆ విధంగా 12.75 లక్షలకు 6 రెట్లు పెంచారు. కాబట్టి ఇళ్ళైతే ఏమున్నాయో వాటికి ఈ విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తున్నాయి. రైతు బంధు అన్నారు, ఆ బంధు, ఆ తల్లి, ఈ తల్లి, ఆడవాళ్ళకి 25 అన్నారు, చదువుకున్న పిల్లలకు నౌకరు లేకుంటే 4 లక్షలు, ఏమీ లేవు. కానీ మరి దేశంలో ఇంత చేస్తుంటే ప్రజలు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము. ఒకసారి వన్నెలు తెచ్చినామో ఆ విధంగానే ఈ మానుకోటను అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోయే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. ఇప్పటికీ మీరు మమ్మల్ని ఆదరించకున్నా